ఎందుకంటే మా ఇంట్లో మనం ఇప్పుడు రావచ్చు మరి అదో ఇదో నాకు అదృష్టంగా అట్లా అయింది. ఇగో మనము 7 దాచున్నాము. మనం మంచిగా ఇగో అచ్చను మన దురస్థానం చూస్తే వాళ్ళ చక్కని కొడుకు పుట్టిండు. మనం మంత్రస్థానం జాడలో పోయి వస్తున్నా మంత్రస్థానం ఎట్లా వస్తుంది తెలుసా? ఓ రంగమ్మ ఓ కొండమ్మ అటువంటి ఒక మంత్రస్థానం కొండమ్మ ఆ స్థానం పోస్తానికి ఎట్లా వస్తుంది? ఓ పిల్లగా దగ్గర దగ్గర గుద్దుతాడమ్మ ఎందుకో నేను అనుకుంటే గుంజి గొంగలి కప్పుతాడమ్మ ఎందుకో మందులు ఎత్తి ఒక తక్కలకు మందులు ఎత్తిరు బండలు వినియాలన్నాడు ఒక పిల్లగాని స్థానాలు వద్ద ఉన్నదేని తల్లి మేల కడిగిండ్రు పిల్ల మేల కడిగిండ్రు అటువంటి ఒక్క తల్లికి తలబాగా కట్టి చెవుల్లా అటువంటి దూది పెట్టి ఆ ప్రకారం అటువంటి తలబాగా ఆడుతున్నారట. కన్న కొడుకు అటువంటి స్థానాలు పోసి కన్న తల్లి పక్క లోపల వండేస్తున్నారే. కన్న తల్లి పక్కల వండేయంగా కన్న తల్లి సుందర వలుడురా నా కడుపు లోపల తొలసూరు బిడ్డలు పుట్టిర్రు మన సూరు కొడుకు పుట్టిండు. నా పెద్ద బిడ్డ మరునవ్వా చిన్న బిడ్డ కరునవ్వా ఇద్దరి తోడ పుట్టిండు. నా కుక్క కొడుకు ఉన్నాడు అంటున్నది నవ్వా అటువంటి ఒక్క ముద్దు ముద్దు నవ్వుతుంట కొడుకో ముత్యాలు కూరుతున్నాయిరా పగబగ నవ్వుతుంట కొడుక పగడాలు రాలుతున్నాయిరా. కొడుకును చూసుకుంటూ సంబరపడుతూ సంతోషపడుతున్నదమ్మా. సంబరపడుకుంటా రాజు తెలిసే వారికి రాజు కత్తిరి కాడికెళ్ళి వచ్చి కొడుకుని ఎత్తుకుని రాజు ముద్దులు ఆడుతుండు ఎరడాడు సంబరపడుతున్నాడు. సంబరపడే వారికల్లా నడవంటి ఒక్క మనం ఆగుతే గడియలాగుదే గడియలాగుదే గంటలాగుదే అమ్మ. చిన్నంగా మెల్లంగా చక్కని పిల్లగాడికి రోజులు ఎల్లబట్టే గడియలు దాడబట్టే గంటలు వెళ్ళిపోవటం మెల్లంగా 20 రోజుల పిల్లగాడు కాబట్టి బిడ్డ సుందరవ బుద్ధిమంతురాలు జ్ఞానవంతురాలు అనాథ సురేంద్ర మహారాజా మన కొడుకు పుట్టిండు. ఊరు ఉత్తరాలు వేసి బ్రాహ్మణుల విలువ నంపి భర్తమూర్తుల విలువ నంపి పిల్లగాని పేరు పెట్టాలనంగా ఊరు ఉత్తరాలు వంపే వారికల్లా పల్లె పిల్ల బ్రాహ్మణులు ఏడవస్తున్నారు. ప్రపంచం కప్పుకొని కమ్మల చేతిలో పట్టుకొని 7 బ్రాహ్మణులు ఎను దిగి వస్తా ఉన్నారు. మరి ఆ తల్లిలో
గిల్లలా బంగారులో గిల్లలా బ్రాహ్మణులు వచ్చే వరకు అటువంటి బంగారు చేపల వరకు చేపల మీద బ్రాహ్మణుల గుర్తుండ పెట్టిండ్రమ్మా. రంగ రంగ వైభోగంగా బ్రహ్మాండమైన పలవు లోపల పుట్టినాడా. మరి వంద టైం లోపల చక్కని పిల్లగాడు పుట్టిండురా. పిల్లగాడు పుట్టిన పిల్లగాడు పెరిగిన కొద్ది రాజ్యాలు పెరిగితే దేశాలు పెరుగుతాయి. చక్కని ఏడవంటి ఒక పిల్లగాడి పేరు ఏమంటే పేరు పెడుతున్నారా. పద్మని సురేంద్రపురి పద్మం తండ్రి సురేంద్ర నారాయణ తల్లి సుందరి దేవి పెద్ద అక్క అరుణమ్మ చిన్నక్క కరుణమ్మ ఇద్దరు అక్కలతో పుట్టిన పిల్లగాడు రత్నశీలరాజు అంట. రత్నశీలరాజు అంట. మీకు రంగరంగ వైభవంగా పురుడు ఎత్తుడు అటువంటి ఒక పేరు నామకరణం పెట్టిరమ్మా. అయ్యా పేరు పెట్టిన అటువంటి బ్రాహ్మణుడు కన్న తల్లి చేతులు పెడుతున్నారట. అమ్మా అమ్మా సుందరదేవి నీ పెద్ద బిడ్డ కరుణవ్వ చిన్న బిడ్డ కరుణవ్వ నీ కొడుకు రక్తశీలరాజు. ముగ్గురిని కన్నా ఎలనాడు ఒక ముచ్చడైన జంట ఉన్నదమ్మా అని చెప్పి ఎలనాడు ఒక కన్న కొడుకు పేరు పెట్టి కన్న తల్లి సంత లోపల ఆడవాడు పక్క లోపల వండేసిండు. అరే అమ్మా బ్రాహ్మణులాగా మేము వెళ్ళిపోతున్నాం ఓ రాజా సురేంద్ర మహారాజా ఓ తల్లి సుందరి దేవి. బ్రాహ్మణులు ఒక్క మాట చెప్పి ఆడవంటే ఒక బనుక వరగల మీదకి వెళ్ళి వెళ్ళిపోతుంటే ఆ బిడ్డ సుందర దేవి బుద్ధిమంతురాలు జ్ఞానవంతురాలు బాగా కళ్ళ చూసి నాకు ఏమైనా రాజ్యం తక్కువ ఉన్నదా, నాకు దేశం తక్కువ ఉన్నదా, ఇరవై ఎండి ఉన్నది, పుడిన బంగారం ఉన్నది, ఏడు మీద ఎట్ల మంద, వాటి మీద బసల మంద, కాశీదాకా కల్లాలు, ఇల్లుదాకా భూములు, మొదలుకుంటే సముద్రములు, మొత్తం సంపద విద్య భాగ్యం కలిగి ఉన్నది. నాకు లేకలేక ఒకగాను కొడుకు పుట్టిన నా కొడుకు రక్తశీలరాజు. ఒక అందమైన పేరు పెట్టారు బ్రాహ్మణులు. బ్రాహ్మణులు వ్యక్తం చేస్తున్నారు. అటువంటి 7 బ్రాహ్మణులకైనా 7 బంగారు ఉంగురాలు ఏంటిగా వచ్చి వాడవంటి ఆ 7 ఏళ్ళకు పెట్టింది. అటువంటి ఆమె అటువంటి కొల్లపరి అడ్డతోని లెక్క ప్రకారం అడ్డడు వారు 6 మూట గడుతున్నది. వచ్చింది అడ్డేడు వరహాలు వచ్చి అటువంటి ఒక భగవంతులు జాగదు బ్రాహ్మణులు జాగదు. బ్రాహ్మణులు జాగదు వాళ్ళకల బ్రాహ్మణులు వెళ్ళిపోతా ఉన్నారమ్మా. వెళ్ళిపోగా ఆ బిడ్డ సుందరి దేవి ఆ బంగారు మిద్దల్లో బంగారు మొగురాలకు బంగారు ఉయ్యాల. ఎందుకంటే ఆయన వల్ల ఇంత కార్యం అయితే ఊరంతా ఒక పూట భోజనం దొరుకుతుందని ఆశపడుతుంది. మా ప్రజలు వస్తున్నాడు అటువంటి ఒక కొడుకు పురుడు మీద కొడుకు పేరు మీద అన్నం దానం ఎత్తుండు, వస్త్రాలు దానం ఎత్తుండు. రంగరంగ వైభవంగా వెళ్ళినాడు ఒక బయట బ్రహ్మణ పండుగ చేస్తున్నాడమ్మా.
బ్రహ్మాండమైన పండుగ చేసుకుంటా వచ్చేవారిని పోయేవారిని చూసుకుంటా రాజు సురేంద్ర మహారాజు ఆ పిల్లలనే వాడిపోయినాడమ్మా. రాజవేదం ఆకిళ్ళలో ఉన్నది. ఆ బిడ్డ సుందరదేవి కొడుకును చూసుకుంటా అడగకుండా సంబరపడకుండా సంతోషపడకుండా బంగారు ఉయ్యాల గాడి ఎడమ చేతి పట్టి ఉయ్యాల ఊపుతున్నది. ఊపేడు తల్లికి రావో దేవుడా, ఊపేడు తల్లికి రావో దేవుడా, ఏం జరుగుతున్నది రా భగవంతుడా, కన్న కొడుకా నాయనా, నువ్వరి కొడుక రక్తశీల రాజా, నీ అటువంటి ముచ్చి ముచ్చి నవ్వుతున్నవర కొడుక, ముత్యాలు కోరుతున్నైర కొడుక, పగ పగ నవ్వుతుంటే పగడాలు రాలుతున్నైర కొడుక, నీలనాడు ఒక్క కొడుకును చూసుకుంటా సంబరపడుతున్నది, సంతోషపడుతున్నది. సంతోషపడకుంటే ఎడమ చేతి బంగారు ఉయ్యాల వడ్డీ ఊపంగా ఆ బిడ్డగా ఆనాటికైనా 21 రోజు పిల్లవాడు నిండింది కాబట్టి ఎడమ చేతి ఊపంగా ఎడమ చేతి మీదికెళ్ళి పచ్చవాతం అత్త ఉంది. ఓ దేవుడా పండుగ చేసి పుట్టుకు దాడుకుని వైపు పుల్లలు చేసి నీ తమ్ముడికి ఘనంగా పురుడు ఏది పేరు అయ్యవారాలు సక్రియ వారాలు పెద్ద బిడ్డ వాటి చిన్న బిడ్డ కరణవాటి పేరు ఎత్తి లోగిళ్ళ సంబరపడుతున్నారు, సంతోషపడుతున్నారు. పిల్లగాడు చూడు చక్కని ఎలా వచ్చింది నీ కొడుకు పేరే అమ్మా. ఇద్దరు అక్కలకు సైతోడ పుట్టిండు నీ కొడుకే అమ్మా. నీ కొడుకు పేరు పెట్టిన వాళ్ళు బ్రాహ్మణులు వెళ్ళిపోతున్నారమ్మా. ఇద్దరు విద్యలు నా కడుపు నిండా 2 ఏళ్ళు బతికాలే, నా కుటుంబం ఒగ్గొల్ల దీవెన పల్నాడు దాడని 12 దీవెన గుట్ట దాడని బీరోళ్ళ దీవెన పింఛర ఎటువంటి ఒక్క బ్రాహ్మణుల పూజగా భగవంతుడు కన్నతల్లి సుందరదేవి దండం పెట్టింది. భక్త మూర్తులు అంటే బ్రాహ్మణులు అంటే భగవంతుడు వచ్చినట్టు. బ్రాహ్మణులు నా కొడుకులు నిండా అటువంటి నా కొడుకు నిండా 2 ఉన్నారు, నా బిడ్డ నిండా 2 అటువంటి ఒక 6 ఏళ్ళకు చూడు ఊపి ఉయ్యాల పండ పెట్టగానే బలంత రోజు వచ్చింది. కళ్ళు దిగబట్టింది, చేతుల దగ్గరికి వచ్చినాయి, కళ్ళు ఎవరిపోయి అటువంటి ఒక్క క్షత్రియ మహారాజు ఉయ్యాల మీద ఊగి పూకుని మాట్లాడుకుంటున్నారు. చిన్న బిడ్డ కరుణమ్మ బడికి వీర పిల్ల ఇంటికి రాకపోయా భర్త చూడు నాకు కొడుకు ముట్టిండు, నా కొడుకు పేరు రక్తకుమారు కొడుకాని కొడుకుని ఎత్తుకొని అల్లారు ముట్టించుకొని కొడుకుని ఉయ్యాలలో బలమండబెట్టి కచ్చేరి కాడు చేయండి. కన్నతల్లి అంట చాలకేందే ఒక పండుకున్నప్పుడే కన్నతల్లి పచ్చి బాలంతకు కవుల వల్ల తినాలి.
ఎప్పుడైతే పచ్చి బాలందరూ ఒక్కరెక్కడున్నదో అయ్యా ఎక్కడికి నా కౌలోకి అదే కన్నటల్లో నువ్వు వండుకున్నప్పుడు పచ్చి వేలం తొమ్మిదియాలంటారా కడక నువ్వు వండుకుంటే నేరన్నం వింటరాని కడక కుడి చేత ఊపి కుడి కాలు తోటి ముందు నడుస్తున్నా కుడి కాలు వినికెళ్ళి కుడి చెయ్యి వినికెళ్ళి పని ఎత్తలేదు పాయే గోకోల కొడుకు వర్రు పిల్లడు బయట వేరవిక కరణవ రాజమాయే భార్య భర్తలు మాట్లాడుకుంటారు పెద్దదిద్దారు నల్ల చెత్తలు నోరు తోడు వెళుతామంటే పచ్చిగా గమచ్చినట్టు నోరంకరము వచ్చే కాలుకొని చెప్తారు గందుకే అంటారా భగవంతుడు ఏదన్నా నింద మీద కొండపోతాడు కానీ నిమ్మడంటే ఒక్క నిందలేని మనకు పొంద నిందలేట నేను పాలియపోతే నువ్వెత్త మొత్తరా అయ్యో కనుక లోపలే వస్తుందయ్యో నేను ఇవాళ కేడికొచ్చి నిన్నెత్తుకుందా శోభత లేకపోయే కాలు నిలవత్తలేదు చెయ్యి పని ఎత్తలేదు బిడ్డ కరుణవాడు బడి చెయ్యించరాలేదా నీ తమ్ముళ్ళు తీసి నీ చేతిలో పెట్టి నా కడుపు లోపలి పాము మీ తోడు నొప్పి
అమ్మా ఎడమకాలతోటి ఎడమకైతోటి చొక్కలున్న పిల్ల ఏడికి వంటి దేకుతున్నదే ఒకడుకో ఎడమకై పాడవాడ ఎందుకు మనకి రాదురా ఈ కాలం మూలవాడి చెయ్యబడిపోతే చేతికి బలమొక్కో చర్ర కొడుకో నేను నిన్నెత్తుకోని కొడుకో ఈ కొడుకో నవ్వుకుండా నచ్చుకోని కొడుకో ఈ ఎడమ దిక్కు ఎందు కొడుకో నీకు ఎడమ బాయి సతపాయిస్తురా కొడుకా నీ తమ్ముడిని నీ చేతులు పెట్టనిస్తే ఇంకా పడిపోయి రావో కన్నవాటి ఏడేడు మేడల్లా నాలుగు తోడి మాట్లాడుకుంటా నువ్వు ఎక్కడున్నవే రావిద్దా నా కడుపు పాడు వాడగలక అయ్యా మీకు కొడుకు వచ్చినాక పొరుడైనాక పేరు పెట్టినాక భార్య భర్తలకు ఒక్కనాడే ప్రాణగండం అన్నది భర్త మగం భార్య చూడలేదురా భార్య మగం భర్త చూడలేదురా కస్తూరి కరవిరవిరవిరవిరబట్టుకొని రారాలు చేరవేస్తున్నా మన తమ్ముడు పాలు పాటలాడుతుండే అమ్మో మన తమ్ముడికి పాలు అమ్మో మన తమ్ముడు వేస్తుండే అమ్మో మన తమ్ముడు నేర్చుకోలే అమ్మో ఈ 7,000 యమదూతలచ్చి దండరెక్కలకు పగ్గాలి వచ్చి
లోపల ఉన్న ఊరు కుక్కలుగా అన్న పడతాయట చెత్తలీనా కూసే అటువంటి ఒక గుడ్డ గోపలకే అన్న పడతాడు అమ్మ రాయే ఎప్పుడైతే భార్య భర్త వర్తం కూర్చుంటున్నారో అసలు కాలం వచ్చింది బిడ్డ కాలం వచ్చి బిడ్డ అరుణమ్మ నా బిడ్డ కరుణమ్ము నీ తమ్ముడు పట్టనేమో అన్నం పెట్టి రాదుకొని సక్కనేమో బొమ్మ పెట్టుకోమ్మా కన్న కొడుకుని తీసి అల్లని కళ్ళ కాడేసింది చేతులు పెట్టి ప్రాణం పోతుంది మా గుణం పోతుంది నా కొడుకునేమో భర్తనేమో అన్నం పెట్టి జారిపోయి సత్తనేమో పొందబెట్టురన్న పిల్లగండి అటువంటి ఒక చిన్న బిడ్డ చిన్న అటువంటి ఒక కాళ్ళు నిలిచింది బిడ్డ కరుణవ్వ నీ పెళ్లి రెండవ లేదు నీ తమ్ముడు బయలమవ్వా నీ తమ్ముడు బయలమవ్వా అని అటువంటి తమ్ముడిని చేతులు పెట్టి తల్లిదండ్రి మరణమైపోతున్నాడు క్షత్రియరాజు బుద్ధివంతుడు ధనవంతుడు భగవంతా మా అత్తమావ మాత్రం మరణమైంది మా బామ్మర్ది అటువంటి పసి పిల్లగాడు కసిగా 21 రోజు పిల్లగాడే భగవంతా మా అత్తమావ చనిపోయినప్పుడు మా అత్త ఒక కన్న నిండా పన్న నిండా మాట్లాడింది అల్లుడా క్షత్రియరాజా నీ బామ్మర్ది భర్తనే అన్నం పెట్టి సాదుకొని రాజ్యానికి రాజం చెయ్యి సత్యదేమో అటువంటి ఒక్క పొందబెట్టు నీ దయాని కాళ్ళ నీళ్ళతోటి కాళ్ళు కడిగింది నా బామ్మని ఆదుకుంటా నా మరదలు ఆదుకుంటా నా పిల్లల్ని ఆదుకుంటా భగవంతున అత్తగారి పత్తమండి ఏడు చూసిన 12 ఆమెడు ఉన్నదిరా కమ్మెల వదలు కుమ్మడి కొల్ల మాదిరి మన సాగర చెప్పండి ఎవరిని మీ అత్తమావ చనిపోయిండు మీ బామ్మర్ది 21 రోజు పిల్లగాడు ఎడవండి 21 రోజు పిల్లగాడు తనం వేసి తల్లికి ఎడవండి ఒక తల గురికి పట్టడు తండ్రికి తల గురికి పట్టడు అయ్యా ఏడన్ని ఎత్తుకొని శ్రీగంగలో తల వారతనం వేసి అత్తమావకు ఎడవండి ఇల్లు ఏర్పాటు చేయవన్నదే నావో దేవత కాలం లోపల అంకిళ్ళ గడ్డందురాడయ్యల్ల మన కాలం లోపల కాత్నాల గడ్డందురయ్య కాత్నాల గడ్డకు జనాల మొదలకు పాడేరు పాటు ఓడమంటే కాత్నం ఏర్పాటు చేతురు ఈ ఓడమని చోడు పాడలేరు పాడు రామనుడు రాముండ చావులే ముత్తాలు చావు వచ్చుర్రని కాళ్ళకు పారాలు పెట్టి తల మీద కట్టి ఒలకంగా ఓడి బియ్యం పోసి రూపాయలు పడగడుతున్నారు పడల పిలుస్తున్నారు బతులుగా చోకేరే గోవింద నరేమో పాడే లేపినారు Oh
మండలకు రాయే మొత్తతోని పాదమంది రావరా రోజు పిల్లగాన్ని పొత్తి పేదల మనసు గోలి పొత్త కలముకున్నాడే బ్రాహ్మణి ఎంతటి బతికెంతటికై పాయ కొడక అవ్వలేని కొడక వైకుండే అయ్యలేని కొడక వైకుండమో బామ్మడిని చూసుకుంటే బావ ఏడు ఏడు అంటే ఏడుకున్నాడే అయ్యో రాతవేనా మందువాడా రాతవేనా కాతాల గడ్డ గుజ్జోడు కాతాలి వేరు చిరు తల్లిదండ్రుని కాత మీద ఎక్కినారే ఆడని దారుణమాపి ఆడవిల్ల కరణాది అమ్మా ఓ నానా నీకు బంగారడమంటే తెలియడం మరమడమంటే కుంగార నానా నీ బంగారి కురులే అవ్వా నీ బరబరం అందుతుందివారే అవ్వో అవని కందగందరండు తెలియరే అవ్వా ఇక నా కళ్ళకు రావాదే అవ్వో మన అక్కకు లగ్గం వేసినవే అవ్వా మన అక్క అత్తగారింటికి వద్దే అవ్వో నీకు ఏడెళ్ళ వెళ్ళరే అవ్వా ఈ తమ్ముడిని నేనెక్క ఆడుకోవాలి ఊరి తమ్ముల రక్తశీలమారాజు మన తల్లిదండ్రి కాడు ఆడుతున్నది కోరుతున్నది ఆ కాడు లోపల నిన్ను వాడేసి నేను పడి చచ్చిపోవడంరా అరే తమ్ముడాని నీ కాటం లోపల ఎత్తే మన అవసరం ఈడికి నీరు అవసరం కాదా అడవిల్ల చూడు ఇతిరి అనుకుంటా తమ్ముడిని ఎత్తుకొని ఆ కాటం లోపల ఇస్రయ్యబోతున్నది ఆ బావ శత్రుగా మహారాజు మరదలు కళ్ళ చూసింది భగవంతా ఈడికి మరదలు నా బామ్మది కథం లోపల అయిపోతే ఈడికే కథ సంపూర్ణమైంది మరదలా నేను కన్న తల్లిని అనుకో నీ అక్క కన్న తల్లి అనుకో మీరు కథంలో పడద్దు మేము లేము అయ్యో మిమ్మల్ని మేము చదువుకుంటాం మిమ్మల్ని మేము పెంచుకుంటాం కానీ పిల్లల ఊర తెచ్చిరేమో నీ తమ్ముడే పరమత్తుడు నీ సెల్లే మనకు దేవతనమ్మా సుందర తేల ప్రభుత్వం లోపల నా పట్నం పల్లెలు వదిలిపెట్టి మనం ఇక్కడనే ఉన్నాం ఉయ్యాల లోపల నీ తమ్ముడిని ఓపుకుంటా పాలు ఇచ్చుకుంటా మన తమ్ముడు నీ సెల్లును బడికి తోలుకుంటా పైలమన్నాడు శత్రువంటి ఒక శత్రి రాజు భార్యను బామ్మడిది నీ మరదలను ఆ చోట వదిలిపెట్టి అదే ఇక నా మామేలే రాజు నేనే వెళ్తానన్నాడు అయ్యో రెండవల తమ్ముడు
ఆ పత్తం అత్తమా పత్తం లోపల కురిచేది కొరకు రాజు వెళ్తున్నాడు. అడవండి ఒక ఆడవిల్ల చూడు అక్క తమ్ముడు పడుతుంది అటువంటి తమ్ముడిని ఎత్తుకోని పాలిచ్చినట్టు పిల్లలని వస్తున్నది. చెల్లెలో పడికి తోలుతుంది ఇంటింత నిలగడుతున్నది. ఆడవండి ఒక్క మావేల కచేరి వెళితే ఆడవండి ఒక రారాలు మా మావేల కచేరి నేను వెళ్తున్నా కానీ ఊళ్ళో ప్రజలన్నీ ఏమనుకుంటున్నారు. షాయాబు మాత్రం ఆ ఊరు లోపల సాడు ఒక్క మొన్న కొడుకు ముగ్గురికి ఎడవంటి ఒక్క ముచ్చటోడు నలుగురికి నాపేటోడు. నేను శత్రుగా రాదు మా అత్తగారి రాజ్యానికి రాజునైపోయాను. రాజ్యానికి రాజు దేశానికి దొర దేశానికి పెద్ద పిచ్చకుడు సర్పంచ్ కన్నా ఎక్కువ నేను కదా అరే నాకు నమస్తే అరే రాజుకు 2 చేతులు పెట్టు. 2 చేతులు కాదు 2 లాట్ పెట్ట కూడా సరే. నాకు ఎవరన్నా పెడితేనేమో మంచిగా నేను అడిగి పెట్టించుకోవాలి. నీ కరెంట్ పోదరయ్యా. నా కుర్చీ ఎప్పుడు కుర్చీ ఎప్పుడు వస్తావు అడిగేపించుకోకనా నా బరుకు కొద్దిగా కలర్ ఉంటుందేమో మంచిగా ఉంటుంది. ఇప్పుడు నేను ఎటు కూర్చొని ఉండాలి కాదు ఇటు చూడన్నా అంటే నువ్వు ఇటే చూడాలి రాజు. నువ్వు ఇటే చూడాలి. నాకు ఆస్తు ఇటు చూసి అయితే నీ వెనక నుంచి వాళ్ళొస్తారు. నువ్వు ఇటు చూసుకుంటే బట్టి ఏం చెప్పాలి. ఆలోచన పంచాయతీ అంటే నీకు వాస్తవమే వచ్చింది. అప్పుడు లంగం కూడా కడుతున్నా నేను చెప్తాను నన్ను వెళ్ళాలి కదా అనుకుంటుంది. అరే ఇప్పుడు కూర్చున్నా ఇప్పుడు ఏం చేయాలి ఇక పంచాలు పడావు కానీ బిడ్డ ఈ అత్తగారి పత్తం నేను వచ్చిన 6 రోజులు అవుతుంది. మా మామ కూసిండు మా అత్త కూసింది. ఇక మా అత్త ఏంది మా మామేడు నన్ను పత్తం లోపల అందరూ మంచోడు అనుకుంటుర్రా ఏమని అనుకుంటున్నా ఈ అలకనక్కోడు అత్తగారికి సొమ్ము కాసపడ్డాడు. అత్తగారి సొమ్ముకు అలకదక్కోడు వాడికి అక్కడ ఏమున్నదో దిక్కు ఉన్నదో లేదో అత్తగారి సొమ్ముకు ఆశపడ్డాడని పట్టం లోపల అనుకుంటారా. మా అత్త చచ్చిపోయి మా మామ చచ్చిపోయి 1 నెల 2 నెలలు అవుతుంది. తమ్ముడు సెల్లి అనుకుంటా పక్కన వేసుకొని దొంగ అరిని లంగ అరిని లంజారిని ఒక్క నాడన్న మొగనోడు సక్కనే సెత్తరే భార్య దగ్గరికి ఎత్తబోతున్నాడు. భార్య దగ్గరికి పోయిన భార్య కట్టుకోను రామ రామ
నా ఇళ్ళలో వచ్చి రంగు నీ చేతిలో వచ్చిందే. నా తమ్ముడు చేయలేదు నా తమ్ముడు తిన్నాడు నా పిల్ల తింది. అయ్యో అత్తగారి పత్రానికి ఆశపడ్డోడు వాళ్ళకి తక్కువడు ఇక్కడ ఉన్నారంటుర్రు. ఈ రాజమ్మన కత్తు దేశమ్మన కత్తు మీ తమ్ముడిని ఎత్తుకో మీ చెల్లెని దోలుకోని మన పక్క వెళ్ళిపోదు. అయ్యో చెల్లెని దోలుకుండవా మా తమ్ముడిని ఎత్తుకున్నా భర్త ఎంబడి ఇవిడే అవ్వా చిత్రవేల తమ్ముని ఎత్తుకొని చెల్లెందోలుకొని భర్త ఎంబడి వాడి చిత్రశీల భక్తం చేరింది. అయ్యో భగవంతా నా తమ్ముడిని నేను ఎత్తుకోవాలి నా చెల్లె నేను ఎత్తుకోవాలి. ఆనాడు ఏడెళ్ళ పొల్ల బావన కళ్ళ చూసి అక్కను కళ్ళ చూసి అక్కడనవ్వా మన బావ మనకు భగవంతుడాయనా మన బావ మనకు దేవుడాయనా. ఇలా బావగానంటే మాకు బాయి గండ ఉండదనుకుంటే ఆ సెల్లేకరణవ్వను చూడు తోడవచ్చిన కన్న బిడ్డోల కడుపులో వచ్చిన కన్న బిడ్డోల బావ చూడు. క్షత్రియ పరిపత్వం లోపల ఏడుల పొందలు కాదు ఇంతింత ఇంతింత అటువంటి ఒక నెలలు గడుపుతున్నాయి. క్షత్రియ రాదు నాకు మరదలు కాదు తోడ పుట్టిన అడవండి ఒక సెల్లు అనుకుంటా కడుపులో పుట్టిన బిడ్డ అనుకుంటా. అంత బావ చచ్చిపోగా 21 రోజు పిల్లగాన్ని తీసి నా చేతులు పెట్టింది. అటువంటి ఒక్క నా బామ్మది కాదు నాకు కడుపులో పుట్టిన కొడుకు అనుకుంటా. అయ్యా బామ్మది రక్తశీల మారాయా వాడి బిడ్డ అయ్యో చెల్లోడు ఆడుకుంటున్నాను పిల్లగాన్ని పిల్లలు పడుకుంది మన కడుపులో వచ్చిన కొడుకు లేరు కడుపులో వచ్చిన బిడ్డలు లేరు. నీ తమ్ముడే మనకు కొడుకోలే ఆడుకున్నాం నీ తమ్ముడినే మనం బిడ్డోలే పెంచుకున్నాం. రామ రామ రాఘవ రామ తమ్ముడికి పొంగారు పూల తొట్టి కట్టి తొట్టి లోపల
అయ్యలారా పట్టు చీరలు నింపి పొట్టి పేగులు వేసి అయ్యో పట్టు ఆ పాటలు ఆడి వెళ్ళ అర్ణవాతి ఈడు అటువంటి ఒక తమ్ముడిని పెంచుకుంటుంది సెల్లుని పెంచుకుంటుంది చక్కని బావ క్షత్రియ మహారాజు బావ అటువంటి ఒక బామ్మాడిని ఒక కడుపులో వచ్చిన కొడుకులో చూసుకుంటాడు మరదల్లో తోడబుట్టి సెల్లు చూసుకుంటాడు ఆ క్షత్రియ మహారాజుకు అటువంటి ఒక స్వర్గంతానికి తిరుగుద్ది అన్నట్టు మరి అటువంటి ఒక్క నా అత్తగారి పత్తం ఆడదు 2-3 నెలలు ఆడొక తులుకోడు అటువంటి ఒక్క అత్తగారి పట్టడానికి ఆయన పడ్డవా అంక తక్కువ మా ఊరు లోపల నన్ను ఏమనుకుంటున్నారు అని అటువంటి ఒక్క ఊరు లోపల రాళ్ళ కచ్చి లేరుతున్నాడమ్మా ఆడికి మంత్రి మల్లయ్య మహారాజనాకి దొరకొడుకు నీకెందరానంగా అరే నాకు పెన్ను సంబరం కానీ ప్రేమ సంబరం లేదు మా మావలకి పేర కాడికి వెళ్ళి మా అత్తకి పేర కాడికి వెళ్ళి నన్ను చేసుకున్న ముందా ఓ తమ్ముడా ఓ చెల్లె అంటుంది అని ఒక్కనాడు నా తోడు సుఖం లేదు బండికి అంటదయ్యా ఓ రాజా శరీరంతానికి దుర్బుద్ధులు అన్నట్టు అయ్యా అడగంటి ఈ వల్ల వచ్చే వాడ 4 అన్నందుకు నువ్వు పండు పిల్లరాకు ఒక్క నీ భార్య నీ తోడి సంసారం చెయ్యాలంటే నీ మరదిని అడవంటి ఒక్క నీ మరి ప్రాణం ఇయ్యాలే నీ మరదల ప్రాణం ఇయ్యాలి నా బ్రాహ్మణి ప్రాణం ఇయ్యాలి నా మరదల ప్రాణం ఇయ్యాలంటే నేను అన్న పిల్లలు కాదు నా తోడ పుట్టిన వాళ్ళు కాదురా అది నా పేరు చెప్పగొట్టారంటే మొదలు నీకు కయ్యలు ఎక్కడ పుట్టాలి నీ భార్య తోడు పుట్టాలి నువ్వు చేతుకున్న భార్యను కొడుతుంటే నీ మరదలు ఉరికట్టదు నీ మరదలు కొట్టంగా నీ బ్రహ్మని తింటాడా రావణుడు అటువంటి మనం నల్ల ఊసలు గుచ్చుకున్నట్టు పాపకారం మన కొడుకుతోటి అరే మంత్రి రావణ నా పెన్నను చేసుకొని మెల్లగా 10 అవుతుంది కానీ నాకు పెన్నం సంబరం కానీ ప్రేమ సంబరం లేదు నా కళ్ళ ముందు
లగ్గం చేసుకున్న ఇద్దరు కొడుకులు అంటున్నావు. మరి నాకు కొడుకులు పుట్టిరని చెప్పాను. అంటే నేను ఎవరొద్దన్నారు మరి? నన్ను ఎవరొద్దన్నారు అంటే ఇక నేను ఏమని చెప్పాలరా? అయ్యా నేను కట్టం లేని ఇద్దరు పోరాలు రాను, కట్టం లేని ఇద్దరు పోరాలు రాన్నప్పుడు ఆ మంత్రి రావన్న అయ్యా కట్టం లేక నీకు ఇద్దరు పోరాలు కట్టం లేక కట్టం తప్పించినట్టే కదా. అట్లా కట్టమేంది రా, నేను చెప్పుకోదాకా నువ్వు ఆగటం ఆగవురా. ఇక ఆగటం లేడు. అయ్యా నువ్వు చెక్కగా అయ్యేటట్టు నువ్వు నేను చెక్కగా నా భార్య వాళ్ళకో చెల్లె దానికో తమ్ముడు, ఆ తమ్ముడిని పక్కన వేసుకొని చెల్లెని బొచ్చవి వేసుకొని అవ్వా అవ్వ ఇక నేను అక్కడ ఇది ఇక్కడ. అరే నాకు పొరగాళ్ళు లేరు పొట్టగాళ్ళు లేరు అన్నప్పుడు అందుకే అందరూ అమ్మలారా ఒక్క జరగానే తనకు దొరుకుతుంది అన్నట్టు. మరండిగా సరేసరం అంటే సాడపేడుగారంటారు మనం బదర్రకెళ్ళి వస్తుంటే బదర్ర ఉన్న ములకములు 3 దిక్కుల తిరుగుతాడా. బదర్ర ఉన్న ముళ్ళు 3 దిక్కుల తిరిగి మన కాలకు ములకముల్లాయి ఇరిగితే ఆ శనివారుడు మన ఇంటి లోపలికత్తనన్నాడు. అయ్యో భగవంతా, హరే మంత్రి రామన్న నాకు పెళ్లి సంభ్రమే ప్రేమ సంభ్రం లేదు అన్నప్పుడు నీ భార్యను కొట్టి కొరతకేసి నచము నచము చేసి నీ మరదలే నిదా ఇప్పుడే దాటుకున్నావా. నీ మరదలను కొట్టి కొరత చేసి మరదలు సారైనా ఆ పిల్లగాన్ని తీసుకొని దాని చోది ప్రారంభ తీసుకొని తప్పి అన్నాడే అమ్మా. అయ్యయ్యో నా భార్యను తప్పు చూసి గుద్దాలంటున్నావు. నగడి వీణ ఎద్దు పోతే మారి వీణ పొడుసుబంగా ఎద్దును ఓడవాలంటున్నా. కోండ్రేసి ఎద్దును మారక అటువంటి ఒక మర్రకాడ ఒడవాలి భార్యను తప్పు చూసి గుద్దాలంటుంది. అరే మంత్రి రేవన్న ఇయ్యల పోరవెన్ను ఎంతం చేసి నా భార్య పొలు 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 దెబ్బలు కొట్టాడు. నడవకపోతే ఒడవాలే చేయకున్న పెళ్ళని కప్పు చూసి గుద్దాలన్నాడు. ఎవరైనా పిల్లలు నేను ఇంటికి ఏదంటే నేను దర్వాజ దాటంగా నా కాళ్ళు గడగపోయారు దాన్ని చంపుతా కొడుకు దాన్ని చంపుతాను అనుకున్నా. నా భార్య వాతి తమ్ముడు తమ్ముడు సెల్లో సెల్లు అన్నది కానీ నా మీద ప్రేమ లేదు. అలనాడు వెళ్ళారనమ్మ ఏమనుకున్నదిరా తమ్ముడు ఇంకెంత
నా పిల్లబడికి పోతున్నది. నా భరతే ప్రతిభాత దైవం, నా భరతే భగవంతుడు, నా భర్త భగవంతుని పూజ వెనక నా భర్త పూజ ముందనుకున్నది. వెళ్ళదు నా భర్త తీరు కాడికి వెళ్ళొస్తుండు, నా భర్త ప్రాణాలు గడుచుకుంటున్నాడు. అయ్య వల్ల ఒకటి భార్య కాళ్ళ కడగకపోయినా తప్పే దాన్ని గుడ్డు అన్నాడు. భగవంతే నిన్నగా ఓ పెన్న కాళ్ళు కడుక్కొని రమ్మని ఓ మగడ కాళ్ళు కడుక్కోమని ఇలా దగ్గరికి వచ్చి నా అక్కడ కాళ్ళు కడుగు. అయ్యో దీన్నెత్త కొట్టవాలే నేను దీన్నెత్త కొట్టవాలే కొట్టాలి. ఆ మొక్కలు ఎక్కిండు, ఆ ఎక్కలు ఎక్కిండు, భార్య తప్పు వేయగా వాళ్ళు ఎత్తు మారి వీధికి వెళ్ళి వరవంగా మర్రపోతే ఓడు అన్నాడు. భగవంత గుడికాలు అడగంగా అనుకుంటుండు, నా పెన్న ఒక్క ఎడమకాలు అడగపోవాలి. దీని గుద్ది గుద్ది నస్యం నస్యం పొరక పొరక చేస్తానుకుంటూ వచ్చుకుంది. మిగిలిన నీళ్ళు వెళ్ళుకున్నది భరతంటే భగవంతుడు అనుకున్నది. కచేరికాడికి వెళ్ళి లేదు ముందు తప్పు చూస్తాను వాడు. అయ్యా నువ్వు ఆకి తడుగు పెట్టినప్పుడు మీరు రాజులంటే మీ ప్రాణాలు అడుక్కొని పయ్యాలు కొని మీ భర్తను అటువంటి ఒక్క ఇంటి లోపలికి తీసుకుపోవాలా అన్నది. నన్ను కాళ్ళు కడుక్కొని రావత్తలేరా అన్నది. కానీ ఇవాళ ఎదురుగా వచ్చి నా ప్రాణాలు కడుక్కొని పయ్యాలుకోవాలి. ఇప్పుడు నేను ఆడు చెప్పినందుకు గుద్దుతాను అనుకో. నలుగురు ఏమంటారు, తప్పు చూసి కొట్టాలన్నారు, మారువినికి వెళ్ళేది మరొకటి కూడా నేను ఎంత కొట్టాలి నా పిల్లలకి ఇంత తప్పు దొరకపోతే ఇంతకు వేరక్క దాన్ని పొరక పొరక ఎత్తాను. ఏమంటే కావచ్చు నీ పిల్లలు ఇంతకు నీళ్ళ పోతే నువ్వు పొడిగరాలు లేరుకో, నీ భార్య వచ్చిన అన్నం లోపల పొడిగరాలు లేవా. నువ్వు ఆడదాని కడుపులో పుట్టలేదానే, నువ్వు ఆడదాని కాదానే, ఆడదాని రీతి ఇదేనానే. నీ జేబులో 3 రాళ్ళు తీసి నీ పెన్నాన్ని పెట్టి నీ పెన్నాన్ని గుద్దంగా నీ మరదలు కత్తది. నీ మరదలు గుద్దు, నీ మరదలు గుద్దుతే నీ మరదలు గుద్దు దెబ్బలకు ఎగలేక కూరని ఎత్తుకొని నీ అత్తగారి బెత్తం పోతే మీకు అనుమోల సందాయం కలుస్తుంది. మీ కడుపులో కూరగాయలు పుడుతుంది. మంత్రి రావన్న నీ 3 ముత్యాలకు దండం పెట్టా. నీ 3 ముత్యాలు సల్లా కూడా నాకు ఇట్లా చెప్పిన వాళ్ళు ఇవ్వాలి అంతా. ఎవరు రాను నా మంత్రి రావని ఎక్కలేని కోపం కత్తుడు.
నాకు మూడే ఉన్నాయా ముత్యాలు? నా 3 ముత్యాలు మా 4 లేవా? మా తమ్ముడు 5 లేవా? మా 5 ముత్యాలు చల్లగా ఉండాలి అన్నమాట. మీ తమ్ముడు మీరేమో నీ 3 ముత్యాలు, మీరు 5 చల్లగా ఉండాలి. సరే మంత్రి రా అన్న, మీరు 5 చల్లగా ఉండర్రా. నా భార్య సంగతి చూస్తున్నాడు. క్షత్రిగా రాదు మరి ఎక్కడ పోతున్నారు? అంత అటువంటి ఒక్క అయిన తర్వాత అక్కడికి వచ్చిన నా భార్య ఇట్లా కూడా దొరకలేదు. జేబులు ఉన్న 3 రాళ్ళు చెదర పట్టుకుంటే అది ఇంటి లోపలికి నాకు నీళ్ళు చెప్పడానికి పోతే చూడు, ఈ పువ్వు లోపల తాడు 3 కలుపుతా ఏ దగ్గరికి రాలేదు. భగవంత ఇంత పోయలేదు, నీళ్ళు తెచ్చి ఇంత దగ్గర పెట్టింది. ఆ వల్ల నీకు గుర్తుగా అడగిక్క నీళ్లు పెట్టిన దగ్గర బట్టి ఆ కచ్చరికాయ మునకొడికేమో పూల రాళ్ళు పోటీ ముందుకి ఇంత పోద్ది నీళ్లు వచ్చింది పెట్టి అటు చూస్తుండు. దీన్ని నేను కొడితే నేనే తప్పున పడతాను అనుకుంటా. వీళ్ళ కథ ఇక్కడ ఉన్నదా? పిల్లాడు ఆ వంట వరుతుండు. జ్ఞానాడికి ఇంతింత మరదలు చూడు 8 ఏళ్ళ పిల్లైతుంది. తమ్ముని సంఖ నిండా ఎత్తుకున్నదే నావో బడికి వేన పిల్ల పాలతోటి తమ్మునికి పాలలో దూరి పెట్టుకుంటా తమ్ముని ఆడుకున్న తమ్ముని ఎత్తుకోని ఆ బావపల్లెం కాడికి వచ్చేటళ్ళకు ఆడాది పిల్లగాడు అటువంటి ఒక్క అమ్మాయిని అట్టు బావని కన్న ఆ పిల్లగాడు చూడు ఆకలికి ఆనంగా ఆడవిల్లారు నవ్వీసి భర్త మాక భగవంతుడు భర్త చేతుల పల్లెం లోపల ఉన్న అన్నాన్ని ఆటములు కలిపింది. పెరగన్నం తీసింది తమ్మను పెట్టింది. నావో తమ్మును వెళ్తే పాలు పిల్లగాడాయే మనం అన్నం తినే పిల్లలు ఏదైతే మింగుదుము. తమ్ముని కన్నం పెట్టంగా 6 వెళ్ళిండు. పల్లెం లోపలిని తిరిగి పెట్టిండు. ఇంత మింగుతుండే పిల్లగాడు. మంత్రి రావాన్ని అటువంటి ఒక ఎత్తును మారువిన వాళ్ళ ఆడదాన్ని తప్పు చూసి కుట్టాలన్నాడు. తప్పు ఈడు నాకు వచ్చిందా? ఈడు నా ఎంగిలి తిండేందే, నా ఎంగిలి పల్లెం లోపల ఈడు ఉంచుడేందే, ఆయన పట్టం లోపల గిద ఉరికి పిల్లని ఇది ఒక్కదమ్మ అంటున్నాడే. ఓ భార్య, నీ చెల్లి నాకు వచ్చిందా? నీ తమ్ముడు నాకు వచ్చిందా? నా ఎంగిలి మందులం నలుపుడేందా అని భార్య అన్నంగా అల్లా క్షత్రియ రాజా సత్యరేమో బొమ్మ వస్తూ బట్టనే వాళ్ళం పెట్టి వాళ్ళరే. అయ్యో నాకు ముట్టిర్రా నీ రోజు నిన్నంటున్నదేనా? అయ్యా నీ నోటికి ఎక్కవచ్చునేనా? అయ్యా నీ నోటికి ఎక్కవచ్చునేనా?
వచ్చే భక్తులు నీ నాలుగలకుందా నా తమ్ముడు నీ చెత్త వచ్చింది నా చెల్లె నీ చెత్త వచ్చింది అయ్యో నీకు నేనేం ప్రాణం వేసినవే నాదా నీ నోటి చెప్తుంది అయ్యో ఇప్పుడన్నా వాడవాళ్ళు నా చెల్ల నీకు తోడ వచ్చే చెల్లి అన్నవే నా తమ్ముడు మనం కన్న కొడుకు అన్నవే ఈ పూరగాళ్ళు నాకు వచ్చిర్రా అంటున్నావు అయ్యో నలుగురించి 4 రోజాలు ఇన్నట్టే అయ్యో ఇంటికి నాకెళ్ళాడని పిల్లైతున్నది ఇంకా కొద్దిగా పెరిగినంటే నా తల్లి గారు భర్త పిల్లలు చూస్తే మా అక్క కన్నది నా భాష ప్రత్యేక మారాదు మమ్మల్ని యాదిర్రు మమ్మల్ని వెంటున్నాళ్ళ పేరుంటుంది అయ్యా నీ కళ్ళు బట్టయూరు సిద్ధమంటే ఇంటలేడు ఆడపిల్ల కాళ్ళ వినబడుతున్నది భార్య నీ తమ్ముడు ఏమన్నా నాకు వచ్చిందా నీ చెల్లి ఏమన్నా నాకు వచ్చిందా లంజే కచ్చీరు కడమని టపటప కొడుతున్నా నేను ఇప్పుడు అన్నావు దీని కచ్చీరు కడిపోతున్నా నేను పొద్దుకి తిరిగి వచ్చే వరకు ఇస్తా నీ తమ్ముడే ఇక్కడ ఉన్నట్టయితే నీ చెల్లె కర్ణి ఇక్కడ ఉన్నట్టయితే వాళ్ళు నిజ వేనక లేచంత బండి ఎత్తుకపోయి ఇద్దరు ఎత్తేసి అలా ప్రాణం తిప్పా నేను రాకముందు నీ తమ్ముని నీ చెల్లెను మన ఊరల్లో వచ్చే భార్య లేకుంటే అర్ధరాత్రికంగా గాంధారు మాంధారు వెళ్ళాడమంటే ఒక నీ తమ్మునికి నీ చెల్లెకు ప్రాణం తిస్తానన్నా అతికే పిస కాళ్ళు అయింది పిస సూపులు చూపుతుంది ఎర్రేది సూపులు అన్నీ ఎత్తున్నది అయ్యో అయ్యా నా ఏచికి అన్నాడు నా అవలచ్చికి అన్నాడు మన కాళ్ళ వీణ వేసి అయ్యా నీ బామ్మరి సత్తనేమో అటువంటి బొందు పెట్టి బట్టి అన్నం పెట్టి కొన్నేళ్ళు వేసి నా రాజానికి రాజం చేయవల్లి అయ్యా ఇలా అటువంటి ఒక ఇల్లు పిల్లలు ఉంటే నాకు పనికిరాదంటున్నా అయ్యో భగవంతా నా చెల్లె ఇంత నా పేరు నా తమ్ముడు ఇంత ఆడి వీళ్ళ సరే మంచిదయ్యా వీళ్ళని ఇక్కడ ఉంచను అన్నట్టు అన్నదే మాట్లాడుతున్నా అన్నాడా అటువంటి ఒక ఆడికెళ్ళి కోపంగా వెళ్ళిపోయినాడు ఆడికెళ్ళి ఆడ కచీరు కాడికి వెళ్ళిపోతే అల్ల కాలకర్వం ఎట్లా ఉండు పాపకారి ముండ కొడుకు ఆ మంత్రి రామన్న చెప్పిన మాట పట్టుకొని పిల్లగన్న మీద కోపం పెట్టుకొని అడవండి తర్వాత తాడి నోడు గిద భార్య ముఖం చూసి వెనుక మర్రి గిద ఉరికొచ్చి ఆవుల అంబో తిరిగా కొడుకున్న బూటకాలతోటి ఎడమ దొక్కలో బస్ చేసుకున్న భార్యను ఒక్క తన్ను నప్పుతున్నాడు కార్యం కలికాలవుతుంది ఆడు ఇళ్లకు కార్యం మలిగిపోతుంది మాట్లాడదామంటే అవసరం లేకుండా భర్త మగం చూస్తుంది జరుగుతుంది కార్యం కలికాలైపోయింది దొబ్బ ఎదిరిపోయింది ఆడు ఇళ్ళ చెవ ఎదురు అవుతున్నది
ముండ కొడుకు తన్నులని ఓడు భార్య ముఖం ఎనుకు మరి చూడలేదు వెళ్ళిపోతున్నాడు కచ్చి కాడికి రావా అక్క ప్రారంభంగా ఎవరి కట్టుకుంటున్నది ఓ చెల్లి కరణమ్మా చెల్లే బావ నా ప్రాణం పోతున్నాడో చెల్లే నా ప్రాణం పోతుంది చెల్లే ఇంకిప్పుడు నువ్వు వస్తే చెల్లే నువ్వు ఇంత ఉన్నట్టయితే నీ ప్రాణం ఇస్తాడు తమ్ముడి ప్రాణం ఇస్తాడే చెల్లే ఆడపిల్లకు కార్యం కలికలి అయింది ప్రారంభం ఈ ముంగడ చెల్లే చెల్లే తమ్ముడా రక్త కుమార తమ్ముడి మీద తమ్మున్నెత్తుకొని చెల్ల చెల్లనంగా అవలారా కమకం చెల్ల చెప్తున్నది నీ బాగా భగవంతుడు నీకు నాకు ఎవనో నువ్వు తమ్ముంది ఎత్తుకొని చెల్లే ఈ కరువు ఎక్కడే చెల్లే చెల్లే నీ తమ్ముడు ప్రాణం చేసి నిన్నే ఎక్కడే అవ్వా అయ్యో చెల్లే నా చెల్లే ఎత్తుకోరేమో రాజ్యము నా పేర తిరుగుతుంది చెల్లి నా జీవనం తిరుగుతుంది చెల్లి మన తమ్ముడు ఎత్తుకోరు చెల్లి మన పాప పేరు చెల్లవనుకుంటా నువ్వు వెళ్ళిపోయి అక్క గొప్ప నీళ్ళు అయింది కార్యం మరిగిపోయి కలికాలు అయిపోయింది అక్క ప్రాణం పోతుంది చెల్లెకు దండం పెట్టగా అక్క చెల్లె వద్దది చెల్లె కరుణవా అక్క మచ్చిపోయింగే మచ్చిపోయింగే
రావాలి తమ్ముని ఎత్తుకొని అరవండి బావయూరు ఇంకెనక దొరవాలంటే మా ప్రాణం ఇత్తడు మా జీవనం ఇత్తడు మరి పిల్లగాడు పాలకు పాటలాడుతున్నాడు గానాడు అక్క చూడు సన్న రొమ్ము తీసి సమ్మంతో పెట్టింది కాలాడదల్లకుండా కాలై మెదలకుండా అక్క తీరును వదిలిపెట్టి తమ్ముని ఎత్తుకొని గుట్టతో వచ్చింది విద్య తమ్ముని ఎత్త ఆడుకుంటుంది చూడండి అవ్వా ఈ తెల్లారదాకా మనం పండుకొని మనం ఇక్కడ అక్కలు కోడలు ఉంటాయి అక్కడాడి బిడ్డ నేను మొదలు వచ్చినప్పుడు ఇంట్లో బుద్ధిమంతురాలు కదా కళ్ళకి